ఏపీ రాజకీయాలు మొత్తం ఓవర్ టు ఢిల్లీ అన్నట్టుగా ఉన్నాయి. నిజంగానే ఓవర్ టు ఢిల్లీ. నిన్న చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో రా కదలిరా కార్యక్రమాన్ని ముగించుకుని ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళడం, అర్ధరాత్రి 11:30 సమయానికి ఆయన అక్కడ అమిత్ షా గారితో కలవడం, ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇంకా మరి కాసేపట్లో ఐ థింక్ ఈ సమయానికి వచ్చేసి ఉండాలి, ఆయన హైదరాబాద్కి తిరుగు పయనం అవ్వడం. ఇప్పుడు మళ్ళీ ఇవాళ అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకోబోతున్నారు. ఎవరు? జనసేన అండ్ టీడీపీ. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకోబోతున్నారు. వీరిద్దరి మాట్లాడుకున్న తర్వాత అంటే ఢిల్లీలో అమిత్ షా గారితో ఏం మాట్లాడాము, మరి సీట్ల విషయమేనా, పొత్తు ఎలా ఉండబోతుంది అన్న విషయమేనా, మరి దాని మీద జనసేన బీజేపీ అండ్ జనసేన అలయన్స్తో దాదాపుగా ఒక 35 సీట్స్ ఎమ్మెల్యే సీట్స్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో 35 ప్లస్ అలాగే 6 ఆల్మోస్ట్ బీజేపీ అండ్ జనసేన కలిపి ఎంపీ సీట్లు ఒక 6 అడుగుతున్న నేపథ్యంలో మరి దీని మీద క్లారిటీ కానీ క్లారిఫికేషన్ కానీ వీరిద్దరూ తీసుకున్న తరువాత మాట్లాడుకున్న తరువాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు ఢిల్లీకి. అంటే ఆల్రెడీ అసలు ఆయనకి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది ఇప్పటికే. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళతారు. ఢిల్లీకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మరి దీన్ని మధ్యవర్తిత్వం వహించి అటు బీజేపీని ఇటు టీడీపీని ఒక తాటి మీదే తీసుకురావడానికి ముఖ్యంగా 2 పట్టాలు ఏర్పాటు చేసి దాన్ని ట్రైన్ ఎక్కించడానికి అటు జనసేన మరి కసరత్తులు చేస్తున్నట్టున్నారు. కానీ ఇప్పటికీ అనేక రకాలుగా కొంతమంది బీజేపీ నాయకులు, కొంతమంది టీడీపీ నాయకులు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. బీజేపీతో కలిసి వెళ్ళడం ఎంతవరకు సేఫ్ అనేది టీడీపీ నాయకులు అంటుంటే, అట్ ద సేమ్ టైం టీడీపీతో కలిసి వెళ్ళడం అనేది ఎంతవరకు సేఫ్ అన్నట్టుగా బీజేపీ ఆలోచిస్తుంది. కానీ అసలు జీరోలో ఒక రకంగా జీరోలో ఉంది కాబట్టి ఏపీలో ఎట్లో గట్లా ఈ 10 ఏళ్ల గ్యాప్ని ఈ 5 ఏళ్లలో జరిగిన డ్యామేజ్ని పూడ్చుకోవడానికి వైసీపీతో వెళ్ళడం అనేది బీజేపీకి సాధ్యం కాదు. ఎందుకంటే వైసీపీ క్లియర్ కట్గానే ఉంది ఆ ఒక్క విషయంలో. నిజంగా పార్టీ పరంగా మరి మెచ్చుకోవాలో లేదంటే తను ఎవరితో ఫ్రెండ్షిప్ చెయ్యను అని చెప్పుకోవడమో ఏదైనా సరే ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వడం వరకు మాత్రమే తప్పితే ఎక్కడా కూడా మేము ఒకటే అన్న విషయాన్ని ఈ రోజు వరకు వైసీపీ ఏ పార్టీకి అనుసంధానం చేసుకొని చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు వైసీపీతో వెళ్ళడానికి నిజానికి బీజేపీకి చాలా అవకాశాలు ఉన్నా వైసీపీ ఆ విషయంలో సిద్ధంగా లేదు. కాబట్టి ఏమాత్రం సాయం చేయని మిత్రుడి కంటే ఎంతో కొంత సాయం చేసే శత్రువు అయినా బెస్టే, మిత్రుని చేసుకోవచ్చు అనుకున్నారేమో తెలియదు. కానీ ఆ మధ్యకాలంలో గ్యాప్ వచ్చిన టీడీపీ బీజేపీ మధ్య ఈరోజు పొత్తుల వరకు మ్యాటర్ వచ్చింది. కూర్చొని మాట్లాడుకునే వరకు సిట్టింగ్లో కూర్చొని సీట్ల గురించి డిస్కస్ చేసుకునే వరకు మ్యాటర్ వచ్చింది. అంటే కనుక ఒక రకంగా వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయినట్టుగా కనబడుతున్నాయి. మరి వీళ్ళు ఎలా ముందుకెళ్ళబోతున్నారు అనేది తెలియబోతుంది. సరే, ఇది 3 పార్టీలు కలిసి వెళతాయని ఎప్పటి నుంచో ఊహాగానాలే జరుగుతున్నాయి. బీజేపీ కలవదు, కలిస్తే సేఫ్ కాదు అనుకునేది ఒక పక్క అంతా చర్చ జరుగుతుంటే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్ ఆఫ్ సడన్గా ఎక్కడ కూడా ముందు సమాచారం లేదు. అయితే ఆయన అమిత్ షాని వెళ్ళని కాకుండా డైరెక్ట్గా మోడీని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళుతున్నారు. సో మొత్తంగా అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వరుసపెట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా వీరంతా ఢిల్లీ పర్యటనలతో మొత్తం ఏపీ రాజకీయాలు హీట్ అయితే చాలా పెరుగుతుంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు నిన్నే బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇవాళ దాని మీద వివరణ ఉంటుంది. ఇదంతా జరుగుతూ ఉండగానే ఆల్ ఆఫ్ సడన్గా ఇంత ఫాస్ట్గా ఆయన సమావేశాలు ముగించుకొని వెంటనే ఆయన వెళుతున్నారు అంటే ఒకటి అసెంబ్లీని ఏమైనా రద్దు చేసి ఎన్నికల్లోకి వెళ్ళే అవకాశాన్ని ఏమైనా ముందే చెప్తారా? అంటే నోటిఫికేషన్ రావడానికి ముందే ఒకవేళ అసెంబ్లీ డిజాల్వ్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అసలు గతంలోనే ఆయన అసెంబ్లీని డిజాల్వ్ చేసి ముందస్తు ఎన్నికలకి తెలంగాణతో పాటు వెళతారు అని ఆ మధ్య ఒక 3-4 నెలల క్రితం జరిగిన చర్చ ఏదైతే ఉందో ఆ విధంగానే ఈరోజు సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా అసెంబ్లీని డిజాల్వ్ చేస్తే జనరల్ ఎన్నికలతో పాటు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు కూడా ఏమైనా ఉన్నాయా? ఆల్ ఆఫ్ సడన్గా ఈయన ఎందుకు ఢిల్లీకి వెళుతున్నారు? లేదు అంటే కనుక బీజేపీ టీడీపీతో కలిస్తే బీజేపీకి వచ్చే లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని, ఆ ఆఫర్ని వైసీపీ నుంచి ఇచ్చే అవకాశాలు ఉంటాయా? వైసీపీ ఒకవేళ ఇండైరెక్ట్ అలయన్స్ మాత్రమే కోరుకుంటుందా, లేదంటే తన సిద్ధాంతం ఏదైతే ఉందో ప్రాథమిక సిద్ధాంతం సింహం సింగిల్గానే వస్తుంది,
మేము ఏ పార్టీతో కలిసే ప్రసక్తే లేదు అని వైసీపీ నాయకులు చాలా స్ట్రాంగ్గా చెప్పుకునే సిద్ధాంతం ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కలిసి వస్తే బీజేపీతో మేము వెళ్ళడానికి సిద్ధమే అన్న విషయాన్ని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబోతున్నారా అనేది అయితే మాత్రం చాలా పెద్ద చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా 2-3 రోజుల నుంచి టీడీపీ జనసేన మధ్య మాత్రమే ఇంత పొలిటికల్ టెన్షన్ కనబడితే ఇప్పుడు వైసీపీలో కూడా టెన్షన్ మొదలైంది. ఎందుకంటే దాదాపుగా 50 నుంచి 60 సీట్ల వరకు 5 విడతలుగా 5 జాబితాలతో అభ్యర్థులందరినీ కూడా మార్చిన పరిస్థితి ఉంది వైసీపీ. ఇక మిగతా సీట్లలో ఒకవేళ బీజేపీకి ఇవ్వాలంటే ఇవ్వచ్చు కూడా. మరి బీజేపీతో వెళతాను అంటే వైసీపీ కలుస్తుందా? ఎందుకంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, లేదంటే వైసీపీకి కావచ్చు, ముఖ్యంగా వైసీపీ వచ్చిన తర్వాత ఏపీలో క్రిస్టియానిటీ పెరిగింది అని అనేక రకాల సమాచారాలు అందిన నేపథ్యంలో మరి ఆర్ఎస్ఎస్ అనుగుణంగా ఆర్ఎస్ఎస్ చెప్పిన సిద్ధాంతాల అనుగుణంగానే ఎంతైనా మోడీ గారో లేకపోతే బీజేపీయో కేంద్రంలో ఉన్న బీజేపీయో ఎంతో కొంత ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మరి అటు నుంచి ఏమైనా మాట్లాడి వీళ్ళు 2 పార్టీలు కలిసి వెళ్ళేలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే కనుక కొంచెం డౌటే. ఎందుకంటే కాకపోతే ఇక్కడ ఇంకొకటి కూడా ఆ మధ్య విజయసాయిరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ని కూడా కలిసి ఒక కారులో ఉన్న ఫోటో కూడా దాదాపుగా 1 ఏడాది క్రితం బయటకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన లింక్స్తో ఏమైనా వైసీపీ బీజేపీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఏదో ఒక బెనిఫిట్ చేసుకునేలాగా, ఇండైరెక్ట్ బెనిఫిట్ అయినా లేదంటే డైరెక్ట్ బెనిఫిట్కి అయినా సరే సాహసం చేసి, ఎందుకంటే ముగ్గురు కలిస్తే గనక టీడీపీ బీజేపీ జనసేన కలిస్తే గనక ఖచ్చితంగా 2014 రిపీట్ అవుతుంది. ఈ అలయన్స్ టీమే గవర్నమెంట్ ఫామ్ చేసేలాంటి పరిస్థితులు ఉంటాయి అని దాదాపుగా సర్వేలన్నీ కూడా ఈ విధంగానే చెప్తున్న సిచ్యువేషన్లో మరి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలర్ట్ అయ్యారు. ఇక్కడ నుండి సీట్లు మార్చుకోవడం మాత్రమే కాకుండా, ఎందుకంటే ఒకవైపు కత్తిలాగా దూసుకొస్తున్న కాంగ్రెస్ నుంచి కత్తిలాగా షర్మిల దూసుకొస్తున్నారు, లెఫ్ట్ పార్టీలను కలుపుకొని ఆవిడ కూడా స్ట్రైట్గా రాబోతున్నారు. క్రిస్టియానిటీ ఓట్లు, రాజశేఖర రెడ్డి గారి అభిమాన ఓట్లు, రెడ్డి ఓట్ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా చీలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటు కత్తిలాగా దూసుకొస్తున్న షర్మిలాకి బ్రేక్ వేయడానికి, లేదంటే ఈ అలయన్స్ కలవకుండా ఉండడానికి తను కూడా డెఫినెట్గా రాజకీయం నెరపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఎలాంటి రాజకీయం నేర్పుతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఢిల్లీకి వెళుతున్నారు కాబట్టి మరి డైరెక్ట్గా మోడీ గారితోనే మాట్లాడే అవకాశాలు ఉంటాయి అని తెలుస్తోంది. కాబట్టి ఆయనతోనే అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయింది. కాబట్టి మరి ఏం మాట్లాడబోతున్నారు అనేది అయితే డెఫినెట్గా చాలా టెన్షన్ కలిగించే అంశమే. బట్ బీజేపీ కూడా ఇది ఆచితూచి చూసుకుంటుంది. ఎందుకంటే ఏపీలో కనుక క్యాలిక్యులేషన్స్ లెక్కలు తీస్తే 5 ఏళ్ల క్రితం అంటే వైసీపీ అధికారంలోకి రావడానికి ముందు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా క్రిస్టియానిటీ పెరిగింది అనేదైతే కొన్ని ఆధారాలతో సహా లెక్కలు కూడా ఇచ్చిన నేపథ్యంలో మరి బీజేపీ ఇలా అంటే ఇలాంటి ఈ అపవాదు అంటే అదేం కాదు, క్రిస్టియానిటీ ఎవరి మతం వాళ్ళ ఇష్టం కాబట్టి. బట్ ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పెంచుతూ వెళ్ళింది కాబట్టి సనాతన ధర్మాన్ని బీజేపీ మొదటి నుంచి కూడా ధర్మరక్షకులు అని చెప్తున్నారు. కాబట్టి మరి ఈ పార్టీలతో లింక్ పెట్టుకుంటే అక్కడ బీజేపీకి కూడా ప్రాబ్లం అయ్యే అవకాశాలే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మరి బీజేపీ ఎలాంటి ఆలోచన చేస్తుంది, ఎవరితో ముందుకెళ్తుంది, పాత మిత్రున్నే సయోధ్య చేసుకొని ముందుకెళ్తుందా, లేదంటే ఈ 5 ఏళ్ల పాటు సన్నిహితంగా ఉన్న మిత్రుడితో కలిసి వెళుతుందా, ఏం జరుగుతుంది అనేది నిజంగా ఏపీ రాజకీయాలు తెలంగాణ ఎన్నికల ముందైతే ఇంత పెద్ద ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ కనబడలేదు. కానీ ఏపీ నెక్స్ట్ జనరల్ ఎన్నికలకి ఏపీ రాజకీయాలు మాత్రం దేశవ్యాప్తంగా ఆలోచించుకునేలాంటి పరిస్థితికి కారణమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెబితే ఈ విషయం బయటికి తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకున్న తరువాత వాళ్ళిద్దరు ఏమైనా చెబితే ఏం జరిగింది అంటే కానీ తెలిసే పరిస్థితులు అయితే లేవు. బట్ ఏదైనా జరగవచ్చు, ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. మొత్తానికి ఏపీలో దాదాపుగా ఒక 5 పార్టీల మహాయుద్ధం అయితే మనం త్వరలో చూడబోతున్నట్టుగా అయితే స్పష్టమవుతుంది.